హాయ్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అబ్రాడ్ ఎక్స్ప్రెస్ కొరియర్. ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ప్యాకింగ్ గురించి అండి. మీరు యూఎస్, యూకే ఇంకేదైనా కంట్రీస్కి పార్సల్ పంపించేటప్పుడు ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్యాకింగ్లో ఎటువంటి మిస్టేక్ చేసినా కానీ ప్యాకేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఏంటంటే వెయిట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ప్యాకింగ్ని కొంచెం నార్మల్గా చేయించడానికి ట్రై చేస్తారు. అలా చేస్తే చాలా లాస్ అవుతారండి. మీకు కొంచెం వెయిట్ గురించి ఆలోచించి మీరు ప్యాకింగ్ నార్మల్గా చేయిందాం అనుకుంటారు, కాకపోతే అది ప్యాకేజ్ అంతా ఖరాబ్ చేస్తుంది. సపోజ్ ఒక పికిల్ లీక్ అయిపోతే అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్కి అన్నిటికీ అంటేసి బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి పార్సల్ అంతా వేస్ట్ అయిపోతుందండి. మీరు ఎంతో మనీ పెట్టి ఎంతో కష్టపడి పంపిస్తారు పార్సల్ని, బట్ అక్కడికి వెళ్ళాక అది డ్యామేజ్ అయ్యి వెళ్తే దానికి ఏ వాల్యూ ఉండదు. సో ప్రాపర్ ప్యాకింగ్ ఎలా చేయించాలి, క్వాలిటీగా ఎలా పంపించాలి పార్సల్ని క్వాలిటీ ప్యాకింగ్ చేయించి అనేది నేను ముందు వీడియోస్లో లైవ్గా ప్యాకింగ్ చేసి చూపిస్తానండి. సో మీకు మీ దాకా ఆ వీడియో రావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వచ్చే వీడియోలో మీకు ప్యాకింగ్ ఎలా చేయించాలి, ఇంకా కొరియర్కి సంబంధించి చాలా వివరాలు చెప్తాను. ఇంకా కొరియర్లో జరిగే చాలా స్కామ్స్ కూడా ఉన్నాయండి. అవన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు కొరియర్లో ప్యాకింగ్ ఎలా చేయించుకోవాలి, ఎలా పంపించాలి అనేది అన్నీ చెప్తాను. నేను రేట్స్ కూడా మీకు నేను త్వరలోనే పెడతానండి. రేట్స్ ఏ కంట్రీకి ఎంతెంత ప్రైజింగ్ ఉంటుంది అనేది కూడా నేను పెడతాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీకు ఏమైనా కొరియర్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్. జై శ్రీరామ్.